యెహెజ్కేలు గ్రంథము 21వ అధ్యాయము. అప్పుడు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. నరపుత్రుడా, యెరూషలేము తట్టు నీ ముఖము త్రిప్పుకొని పరిశుద్ధ స్థలములను బట్టి ఇశ్రాయేలీల దేశమును గూర్చి ప్రవచించి ఇట్లనుము. యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను నీకు విరోధినైతిని. నీతిపరులనేమి దుష్టులనేమి ఎవరూ నుండకుండా అందరినీ నిర్మూలము చేయుటకై నా ఖడ్గము పొరదూసియున్నాను. నీతిపరులేమి దుష్టులేమి ఎవరునూ మీలో ఉండకుండా దక్షిణ దిక్కు మొదలుకొని ఉత్తర దిక్కు వరకు అందరినీ నిర్మూలము చేయుటకై నా ఖడ్గము దాని వరలో నుండి బయలుదేరియున్నది. యెహోవానైన నేను నా ఖడ్గము మరలా వరలో పడకుండా దాని దూసియున్నానని జనులందరూ తెలిసికొందురు. కావున నరపుత్రుడా, నిట్టూర్పు విడువుము. వారు చూచుచుండగా నీ నడుము బద్దలగునట్లు మనోదుఃఖముతో నిట్టూర్పు విడువుము. నీవు నిట్టూర్పు విడిచెదవేమని వారు నిన్నడుగుగా, నీవు శ్రమదినము వచ్చుచున్నదను దుర్వార్త నాకు వినబడినది. అందరి గుండెలు కరిగిపోవును, అందరి చేతులు బలహీనమవును, అందరి మనస్సులు అధైర్యపడును, అందరి మోకాళ్ళు నీరవును. ఇంతగా కీడు వచ్చుచున్నది, అది వచ్చేయున్నది అని చెప్పుము. ఇదే యెహోవా వాక్కు. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. నరపుత్రుడా, నీవు ఈ మాటలు ప్రకటన చేసి ఇట్లనుము. యెహోవా సెలవిచ్చినదేమనగా, అదిగో ఖడ్గము ఖడ్గమే కనబడుచున్నది. అది పదును గలదై మెరుగు పెట్టియున్నది. అది గొప్ప వధ చేయుటకై పదును పెట్టియున్నది. తళతళలాడునట్లు అది మెరుగు పెట్టియున్నది. ఇట్లుండగా నా కుమారుని దండము ఇతర దండములన్నిటినీ తృణీకరించున్నది అని చెప్పి మనము సంతోషించెదమా? మరియు దూయుటకు సిద్ధమగునట్లు అది మెరుగుపెట్టువాని యొద్ద నుంచబడియుండెను. హతము చేయువాడు పట్టుకొనున్నట్లుగా అది పదును గలదై మెరుగు పెట్టబడియున్నది. నరపుత్రుడా, అంగలార్చుము, కేకలు వేయుము. అది నా జనుల మీదికిని ఇశ్రాయేలీల ప్రధానుల మీదికిని వచ్చుచున్నది. ఖడ్గభయము నా జనులకు తటస్థించినది గనుక నీ తొడను చరుచుకొనుము. శోధన కలిగెను, తృణీకరించు దండము రాకపోయిననేమి? ఇదే యెహోవా వాక్కు. నరపుత్రుడా, చేతులు చరుచుకొనుచు సమాచారము ప్రవచింపుము. ఖడ్గము ముమ్మారు రెట్టింపబడినదై జనులను హతము చేయునదై యున్నది. అది గొప్పవాని అంతఃపురము చొచ్చి వాని హతము చేయునది. వారి గుండెలు కరిగిపోవునట్లును పడద్రోయు అడ్డములు అధికములగునట్లును వారి గుమ్మములలో నేను ఖడ్గము దూసెదను. అయ్యయ్యో, అది తళతళలాడుచున్నది. హతము చేయుటకై అది దూయబడియున్నది. ఖడ్గమా, సిద్ధపడియుండుము. కుడివైపు చూడుము, ఎడమవైపు తిరుగుము. ఎక్కడ నీకు పనియుండునో అక్కడికి తిరుగుము. నేను కూడా నా చేతులు చరచుకొని నా క్రోధము తీర్చుకొందును. యెహోవానగు నేనే మాట ఇచ్చియున్నాను. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. నరపుత్రుడా, బబులోను రాజు ఖడ్గము వచ్చుటకు 2 మార్గములను ఏర్పరచుము. ఆ రెండును ఒక దేశములో నుండి వచ్చునట్లు సూచించుటకై ఒక హస్తరూపము గీయుము. పట్టణపు వీధి కొనను దాని గీయుము. ఖడ్గమునకు అమ్మోనీయుల పట్టణమగు రబ్బాకు ఒక మార్గమును, యూదాదేశమందున్న ప్రాకారములు గల పట్టణమగు యెరూషలేమునకు ఒక మార్గమును ఏర్పరచుము. బాటలు చీలు చోట 2 మార్గములు చీలు స్థలమున శకునము తెలుసుకొనుటకు బబులోను రాజు నిలుచుచున్నాడు. అతడు బాణములను ఇటు అటు ఆడించుచు విగ్రహముల చేత విచారణ చేయుచు కార్యమును బట్టి శకునము చూచుచున్నాడు. యెరూషలేము ఎదుట గుమ్మములను పడగొట్టు యంత్రములు పెట్టుమనియు హతము చేయుదమనియు ధ్వని ఎత్తుమనియు జయధ్వని బిగ్గరగా ఎత్తుమనియు గుమ్మములకు ఎదురుగా పడగొట్టు యంత్రములు ఉంచుమనియు దెబ్బలు వేయుమనియు ముట్టడి దెబ్బలు కట్టుమనియు యెరూషలేమును గూర్చి తన కుడి తట్టున శకునము కనబడెను.
ప్రమాణములు చేసుకొనిన వారికి ఈ శకునము వ్యర్థముగా కనబడును. అయితే వారు పట్టబడునట్లు వారు చేసుకొనిన పాపమును అతడు వారి జ్ఞాపకమునకు తెప్పించును. కాబట్టి ప్రభువైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీ అతిక్రమములు బయటపడుట వలన మీ సమస్త క్రియలలో నుండి మీ పాపములు అగుపడునట్లు మీ దోషము మీరు మనస్సునకు తెచ్చుకొనినందునను నేను మిమ్మును జ్ఞాపకము చేసుకొనినందునను మీరు చెయ్యి చిక్కియున్నారు. గాయపడినవాడా, దుష్టుడా, ఇశ్రాయేలీలకు అధిపతి, దోష సమాప్తి కాలమున నీకు తీర్పు వచ్చియున్నది. ప్రభువైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, తలాటమును తీసివేయుము, కిరీటమును ఎత్తుము. ఇది ఇకనూ ఇట్లుండదు. ఇక మీదట నీచుని గనునిగాను, గనుని నీచునిగాను చేయుము. నేను దానిని పడద్రోయుదును, పడద్రోయుదును, పడద్రోయుదును. దాని స్వాస్థ్యకర్త వచ్చు వరకు అదియూ నిలువదు. అప్పుడు నేను దానిని అతనికిచ్చెదను. మరియు నరపుత్రుడా, నీవు ప్రవచించి ఇట్లనుము, అమ్మోనీయులను గూర్చియు వారు చేయు నిందను గూర్చియు ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా, హతము చేయుటకు ఖడ్గము ఖడ్గమే దూయబడియున్నది. తలతలలాడుచు మెరుగుపెట్టిన ఖడ్గము వధ చేయుటకు దూయబడియున్నది. శకునగాండ్రు నీ కొరకు మాయాదర్శనములు చూచుచుండగను, వారి వ్యర్థమైన వాటిని మీకు చెప్పుచుండగను, దోష సమాప్తి కాలమున శిక్ష నొంది హతులైన దుర్మార్గుల మెడల ప్రక్కన అది నిన్ను పడవేయును. ఖడ్గమును వరలో వేయుము. నీవు సృష్టింపబడిన స్థలములోనే, నీవు పుట్టిన దేశములోనే నేను నీకు శిక్ష విధింతును. అచ్చటనే నా రౌద్రమును నీ మీద కుమ్మరించెదను, నా ఉగ్రతాగ్నిని నీ మీద రగులబెట్టెదను. నాశనము చేయుటయందు నేర్పరులైన క్రూరులకు నిన్ను అప్పగించెదను. అగ్ని నిన్ను మృంగును, నీ రక్తము దేశములో కారును. నీ వెన్నటికి నీ జ్ఞాపకమునకు రాకయుందువు. యెహోవానగు నేనే మాట ఇచ్చియున్నాను. యెహెజ్కేలు గ్రంథము 22వ అధ్యాయము. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, ప్రాణహాని చేయు ఈ పట్టణమునకు నీవు తీర్పు తీర్చుదువా? దానికి నీవు తీర్పు తీర్చు నెడల అది చేయు హేయక్రియలన్నిటినీ దానికి తెలియజేసి ఈలాగున ప్రకటింపవలెను. ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా, నీ కాలము వచ్చున్నట్లు నరహత్యలు చేయు పట్టణమా, నిన్ను అపవిత్రపరచుకొనున్నట్లు విగ్రహములు పెట్టుకొను పట్టణమా, నీవు చేసిన నరహత్యల చేత నీకు నీవే నేరస్థాపన చేసుకొంటివి. నీవు పెట్టుకొనిన విగ్రహముల చేత నిన్ను నీవే అపవిత్రపరచుకొంటివి. నీకు నీవే శిక్ష తెప్పించుకొంటివి. శిక్షా సంవత్సరములు వచ్చుటకు నీవే కారణమైతివి. కాబట్టి అన్యజనములలో నిందాస్పదముగాను సకల దేశములలో అపహాస్యాస్పదముగాను నిన్ను నియమించుచున్నాను. సమీపస్థులేమి దూరస్థులేమి అందరును అపకీర్తి పొందిన దానవనియు అల్లరితో నిండిన దానవనియు నిన్ను అపహసింతురు. నీలోని ఇశ్రాయేలీల ప్రధానులందరూ తమ శక్తి కొలది నరహత్య చేయుదురు. నీలో తల్లిదండ్రులు అవమానమొందుదురు. నీ మధ్యనున్న పరదేశులు దౌర్జన్యము నొందుదురు. నీలో తండ్రి లేని వారును విధవరాండ్రును హింసింపబడుదురు. నాకు ప్రతిష్ఠితములగు వస్తువులను నీవు తృణీకరించుచున్నావు. నా విశ్రాంతి దినములను నీవు అపవిత్రపరచుచున్నావు. కొండెములు చెప్పి నరహత్య చేయువారు నీలో కాపురమున్నారు. పర్వతముల మీద భోజనము చేయువారు నీ మధ్య నివసించుచున్నారు. నీలో కామ వికార చేష్టలు జరుగుచున్నవి. తమ తండ్రి మానాచ్ఛదనము తీయువారు నీలోనున్నారు. అశుచియై బహిష్టి అయిన స్త్రీని చెరుపువారు నీలో కాపురమున్నారు. ఒకడు తన పొరుగువాని భార్యను కూడి హేయక్రియలు చేయును. మరియొకడు కామాతురుడై తన కోడలిని అపవిత్రపరచును. నీలో జనులు తండ్రి కుమార్తెయగు తమ సహోదరుని చెరుపుదురు. నన్ను మర్చిపోయి నరహత్యకై లంచము పుచ్చుకొనువారు నీలోనున్నారు. అప్పిచ్చి వడ్డీ పుచ్చుకొని
నీ పొరుగువారిని బాధించుచు నీవు బలవంతముగా వారిని దోచుకొనుచున్నావు. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. నీవు పుచ్చుకొనిన అన్యాయ లాభమును, నీవు చేసిన నరహత్యలను నేను చూచి నా చేతులు చరుచుకొనుచున్నాను. నేను నీకు శిక్ష విధింపబోవు కాలమున ఓర్చుకొనుటకు చాలినంత ధైర్యము నీ హృదయమునకు కలదా? సహించునంత బలము నీకుండునా? యెహోవానగు నేనే మాట ఇచ్చియున్నాను, దానిని నేను నెరవేర్తును. నీ అపవిత్రతను బొత్తిగా తీసివేయుటకై అన్యజనులలో నుండి నిన్ను చెదరగొట్టుదును, ఇతర దేశములకు నిన్ను వెళ్లగొట్టుదును. అచ్చట అన్యజనుల ఎదుటనే నీ అంతట నీవే భ్రష్టుడవై నేను యెహోవానని నీవు తెలుసుకొందువు. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. నరపుత్రుడా, ఇశ్రాయేలీయులు నా దృష్టికి మష్టు వంటి వారైరి. అందరూ కొలిమిలోని ఇత్తడియు తగరమును ఇనుమును సీసమునైరి, వెండి మష్టు వంటి వారైరి. కావున ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరందరూ మష్టు వంటి వారైతిరి. నేను మిమ్మును యెరూషలేము మధ్యను పోగు చేసెదను. ఒకడు వెండియు ఇత్తడియు ఇనుమును సీసమును తగరమును పోగు చేసి కొలిమిలో వేసి దానిమీద అగ్ని ఊది కరిగించినట్లు నా కోపము చేతను రౌద్రము చేతను మిమ్మును పోగు చేసి నా కోపాగ్నిని మీ మీద ఊదగా నిశ్చయముగా మీరు దానిలో కరిగిపోవుదురు. కొలిమిలో వెండి కరుగునట్లు మీరు దానిలో కరిగిపోవుదురు. అప్పుడు యెహోవానైన నేను నా క్రోధమును మీ మీద కుమ్మరించితినని మీరు తెలిసికొందురు. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. నరపుత్రుడా, యెరూషలేమునకు నీవీ మాట ప్రకటింపుము. నీవు పవిత్రము కాని దేశమువై ఉన్నావు. ఉగ్రత దినమందు నీకు వర్షము రాదు. అందులో ప్రవక్తలు కుట్ర చేయుదురు. గర్జించుచుండు సింహము వేటను చీల్చునట్లు వారు మనుషులను భక్షింతురు. సొత్తులను ద్రవ్యమును వారు పట్టుకొందురు. దానిలో చాలా మందిని వారు విధవరాండ్రుగా చేయుదురు. దాని యాజకులు నా ధర్మశాస్త్రమును నిరాకరించుదురు. నాకు ప్రతిష్ఠితములగు వస్తువులను అపవిత్రపరచుదురు. ప్రతిష్ఠితమైన దానికిని సాధారణమైన దానికిని భేదమెంచరు. పవిత్రమేదో అపవిత్రమేదో తెలుసుకొనుటకు జనులకు నేర్పరు. నేను విధించిన విశ్రాంతి దినములను ఆచరింపరు. వారి మధ్య నేను దూషింపబడుచున్నాను. దానిలో అధిపతులు లాభము సంపాదించుటకై నరహత్య చేయుటలోను మనుషులను నశింపజేయుటలోను వేటను చీల్చు తోడేళ్ల వలె ఉన్నారు. మరియు దాని ప్రవక్తలు వ్యర్థమైన దర్శనములు కనుచు యెహోవా ఏమీయూ సెలవియ్యనప్పుడు ప్రభువైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడని చెప్పుచు వట్టి సోదెగాండ్రయ్యు జనులు కట్టిన మంటి గోడకు గచ్చుపూత పూయువారై ఉన్నారు. మరియు సామాన్య జనులు బలాత్కారము చేయుచు దొంగిలించుచుందురు. వారు దీనులను దరిద్రులను హింసించుదురు. అన్యాయముగా వారు పరదేశులను బాధించుదురు. నేను దేశమును పాడు చేయకుండునట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందులలో నిలుచుటకును తగిన వాడెవడని నేను ఎంత విచారించినను ఒకడైనను కనబడలేదు. కావున నేను నా క్రోధమును వారి మీద కుమ్మరింతును. వారి ప్రవర్తన ఫలము వారి మీదికి రప్పించి నా ఉగ్రతాగ్ని చేత వారిని దహింతును. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. యెహెజ్కేలు గ్రంథము 23వ అధ్యాయము. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నరపుత్రుడా, ఒక తల్లికి పుట్టిన 2 స్త్రీలు కలరు. వీరు ఐగుప్తు దేశములో జారత్వము చేసిరి. యవ్వన కాలమందే జారత్వము చేయుచు వచ్చిరి. అక్కడ వారికి ఆలింగనమాయెను. అక్కడ వారి కన్యాకాలపు చనులను పురుషులు నలిపిరి. వారిలో పెద్దదాని పేరు ఒహోలా, ఆమె సహోదరి పేరు ఒహోలీబా. వీరు నాకు పెండ్లి చేయబడిన వారై కుమారులను కుమార్తెలను కనిరి. ఒహోలాయను పేరు షోమ్రోనునకును ఒహోలీబాయను పేరు యెరూషలేమునకును చెందుచున్నవి. ఒహోలా నాకు పెండ్లి చేయబడినను
వ్యభిచారము చేసి తన విటకాండ్ర మీద బహుగా ఆశ పెట్టుకొని ధూమ్రవర్ణము గల వస్త్రములు ధరించుకొనిన సైన్యాధిపతులను అధికారులను అందము గల యవ్వనులను గుర్రములెక్కు రౌతులను అగు అష్షూరు వారిని మోహించెను. అది కాముకురాలి రీతిగా అష్షూరు వారిలో ముఖ్యులగు వారందరి ఎదుట తిరుగుచు వారందరితో వ్యభిచరించుచు వారు పెట్టుకొనిన విగ్రహములన్నిటినీ పూజించుచు అపవిత్రురాలాయెను. మరియు ఐగుప్తులో నేర్చుకొనిన జారత్వమును ఇది మానకయుండెను. అచ్చటనే దాని యవ్వనమందే పురుషులు దానితో శయనించిరి, దాని చనులను ఆలింగనము చేసిరి, కాముకులై దానితో విశేషముగా వ్యభిచారము చేసిరి. కావున దాని విటకాండ్రకు నేను దానిని అప్పగించియున్నాను. అది మోహించిన అష్షూరు వారికి దానిని అప్పగించియున్నాను. వారు దాని మానాచ్ఛేదనము తీసిరి. దాని కుమారులను కుమార్తెలను పట్టుకొని దానిని ఖడ్గము చేత చంపిరి. ఈలాగున ఆమె స్త్రీలలో అపకీర్తి పాలై శిక్షనుందెను. దాని చెల్లెలైన ఒహోలీబా దానిని చూచి కాముకత్వమందు దానిని మించి అక్క చేసిన జారత్వము కంటే మరి ఎక్కువగా జారత్వము చేసెను. ప్రశస్త వస్త్రములు ధరించిన వారును సేనాధిపతులను అధికారులను గుర్రములెక్కు రౌతులను సౌందర్యము గల యవ్వనులను అగు అష్షూరు వారైన తన పొరుగువారిని అది మోహించెను. అది అపవిత్రురాలాయననియు వారిద్దరును ఏకరీతిని ప్రవర్తించుచున్నారనియు నాకు తెలిసెను. మరియు అది అధికముగా వ్యభిచారము చేయవలెనని కోరినదై మొలలకు నడికట్లును తలల మీద చిత్రవర్ణములు గల పాగాలును పెట్టుకొని రాచకళలు గలవారై సింధూరముతో పూయబడి గోడమీద చెక్కబడిన వారై తమ జన్మదేశమైన కల్దీల దేశపు బబులోను వారి వంటి కల్దీల పటములను చూచి మోహించెను. అది వారిని చూచిన వెంటనే మోహించి కల్దీయ దేశమునకు వారి యొద్దకు దూతలను పంపి వారిని పిలిపించుకొనగా బబులోను వారు సంభోగము కోరి వచ్చి జారత్వము చేత దానిని అపవిత్రపరచిరి. వారి చేత అది అపవిత్రపరచబడిన తరువాత దాని మనస్సు వారికి ఎడమాయెను. ఇట్లు అది జారత్వము అధికముగా చేసి తన మానాచ్ఛేదనము తీసివేసుకొనెను. గనుక దాని అక్క విషయములో నేను ఆశాభగ్నుడనైనట్టు దాని విషయములోను ఆశాభగ్నుడనైతిని. మరియు యవ్వన దినములందు ఐగుప్తు దేశములో తాను జరిగించిన వ్యభిచారము మనసునకు తెచ్చుకొని అది మరి ఎక్కువగా వ్యభిచారము చేయుచూ వచ్చెను. గాడిద గుర్రముల వంటి సిగ్గుమాలిన మొహము గల తన విటకాండ్ర యందు అది మోహము నిలుపుచుండెను. యవన కాలమందు నీవు ఐగుప్తీయుల చేత నీ చనులను నలిపించుకొనిన సంగతి జ్ఞాపకము చేసుకొని నీ బాల్యకాలపు దుష్కార్యమును చేయవలెనని నీవు చూచుచుంటివి. కావున ఒహోలీబా, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నీ మనసునకు ఎడమైపోయిన నీ విటకాండ్రను రేపి నలుదిక్కులు వారిని నీ మీదికి రప్పించెదను. గుర్రములనెక్కు బబులోను వారిని, కల్దీయులను, అధిపతులను, ప్రధానాధికారులనందరినీ, అష్షూరీయులను, సౌందర్యము గల శ్రేష్ఠులను, అధిపతులను, అధికారులను, శూరులను, మంత్రులను అందరినీ నీ మీదికి నేను రప్పించుచున్నాను. ఆయుధములు పట్టుకొని చక్రములు గల రథములతోనూ గొప్ప సైన్యముతోనూ వారు నీ మీదికి వచ్చి కేడెములను డాళ్లను పట్టుకొని శిరస్త్రాణములు ధరించుకొని వారు నీ మీదికి వచ్చి నిన్ను చుట్టుకొందురు. వారు తమ మర్యాద చొప్పున నిన్ను శిక్షించున్నట్లు నేను నిన్ను గూర్చిన తీర్పు వారికప్పగింతును. ఉగ్రతతో వారు నిన్ను శిక్షించున్నట్లు నా రోషము నీకు చూపుదును. నీ చెవులను నీ ముక్కును వారు తెగగోయుదురు. నీలో శేషించిన వారు ఖడ్గము చేత కూలుదురు. నీ కుమారులను కుమార్తెలను వారు పట్టుకొందురు. నీలో శేషించిన వారు అగ్నిచేత దహింపబడుదురు. నీ బట్టలను లాగివేసి నీ సొగసైన నగలను అపహరించుదురు. ఐగుప్తును నీవిక కోరకయు అచ్చట నీవు చేసిన వ్యభిచారమిక మనసునకు తెచ్చుకొనకయు నుండునట్లు ఐగుప్తు దేశమందుండి
నీవు చేసిన వ్యభిచారమును దుష్కార్యమును నీలో నుండకుండా ఈలాగన మాన్పించెదను. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు ద్వేషించిన వారికిని నీ మనస్సు ఎడమైన వారికిని నిన్ను అప్పగించుచున్నాను. ద్వేషము చేత వారు నిన్ను బాధింతురు. నీ కష్టార్జితమంతయు పట్టుకొని నిన్ను వస్త్రహీనముగాను దిగంబరిగాను విడుతురు. అప్పుడు నీ వేశ్యాత్వమును నీ దుష్కార్యములను నీ జారత్వమును వెల్లడియగును. నీవు అన్యజనులతో చేసిన వ్యభిచారమును బట్టియు నీవు వారి విగ్రహములను పూజించి అపవిత్రపరచుకొనుటను బట్టియు నీకు ఇవి సంభవించును. నీ అక్క ప్రవర్తించినట్టు నీవును ప్రవర్తించితివి గనుక అది పానము చేసిన పాత్రను నీ చేతికిచ్చెదను. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నీ అక్క పానము చేసిన లోతును వెడల్పును గల పాత్రలోనిది నీవును పానము చేయవలెను. అందులో పానము చేయవలసినది చాలా యున్నది గనుక ఎగతాళియు అపహాస్యమును నీకు తటస్థించెను. నీ అక్కయైన షోమ్రోను పాత్ర వినాశోపద్రవములతో నిండినది. నీవు దానిలోనిది త్రాగి మత్తురాలవై దుఃఖముతో నింపబడుదువు. అడుగు మట్టునకు దాని పానము చేసి పాత్రను చెక్కలు చేసి వాటితో నీ స్తనములను పెరుకుకొందువు. నేనే మాట ఇచ్చియున్నాను. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. నీవు నన్ను మరచి వెనుకకు త్రోసివేసితివి గనుక నీ దుష్కార్యములకును వ్యభిచారమునకును రావలసిన శిక్షను నీవు భరించెదవు. మరియు యెహోవా నాకీలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, ఒహోలాకును ఒహోలీబాకును నీవు తీర్పు తీర్చుదువా? అట్లయితే వారి హేయ కృత్యములను వారికి తెలియజేయము. వారు వ్యభిచారిణులను నరహత్య చేయువారునై విగ్రహములతో వ్యభిచరించి నాకు కనిన కుమారులను విగ్రహములు మృంగునట్లు వారిని వాటికి ప్రతిష్ఠించిరి. వారీలాగున నా ఎడల జరిగించుచున్నారు. అదియుగాక ఆ దినమందే వారు నా పరిశుద్ధ స్థలమును అపవిత్రపరిచిన దినమందే నేను నియమించిన విశ్రాంతి దినములను సామాన్య దినములుగా ఎంచిరి. తాము పెట్టుకొనిన విగ్రహముల పేరట తమ పిల్లలను చంపిన నాడే వారు నా పరిశుద్ధ స్థలములో చొచ్చి దానిని అపవిత్రపరిచిరి. నా మందిరములోనే వారీలాగున చేసిరి. మరియు దూరముననున్న వారిని పిలిపించుకొనుటకై వారు దూతను పంపిరి. వారు రాగా వారి కొరకు నీవు స్నానము చేసి కన్నులకు కాటుక పెట్టుకొని ఆభరణములు ధరించుకొని ఘనమైన మంచము మీద కూర్చుండి బల్లను సిద్ధపరచి దానిమీద నా పరిమళ ద్రవ్యమును తైలమును పెట్టితివి. అలాగున జరుగుగా అచ్చట ఆమెతో ఉండిన వేడుక గాండ్ర సమూహము యొక్క సందడి వినబడెను. సమూహమునకు చేరిన త్రాగుబోతులు వారి యొద్దకు ఎడారి మార్గము నుండి వచ్చిరి. వారు ఈ వేశ్యల చేతులకు కడియములు తొడిగి వారి తలలకు పూలదండలు చుట్టిరి. వ్యభిచారము చేయుట చేత బలహీనురాలైన దీనితో నేనీలాగంటిని, అది మరెన్నటికిని వ్యభిచారము చేయక మానదు. వేశ్యతో సాంగత్యము చేయునట్లు వారు దానితో సాంగత్యము చేయుదురు. అలాగుననే వారు కాముకురాండ్రైన ఒహోలాతోనూ ఒహోలీబాతోనూ సాంగత్యము చేయుచూ వచ్చిరి. అయితే వ్యభిచారిణులకును నరహంతకురాండ్రకును రావలసిన శిక్ష నీతిపరులైన వారు వీరికి తగినట్టుగా విధింతురు. వారు వ్యభిచారిణులే, నరహత్య చేయ యత్నించుదురు. ఇందుకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, వారి మీదికి నేను సైన్యమును రప్పింతును. శత్రువులు వారిని బాధించుటకై దోపుడు సొమ్ముగా వారిని అప్పగింతును. ఆ సైనికులు రాళ్లు రువ్వి వారిని చంపుదురు. ఖడ్గము చేత హతము చేయుదురు. వారి కుమారులను కుమార్తెలను చంపుదురు. వారి ఇండ్లను అగ్నిచేత కాల్చివేయుదురు. స్త్రీలందరూ మీ కామాతురత చొప్పున చేయకూడదని నేర్చుకొనున్నట్లు మీ కామాతురతను దేశములో నుండకుండా మాన్పించుదును. నేనే యెహోవానని మీరు తెలుసుకొనున్నట్లు మీ కామాతురతకు శిక్ష విధింపబడును. విగ్రహములను పూజించిన పాపమును మీరు భరించుదురు. సామెతల గ్రంథము
12వ అధ్యాయము. శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడు, గద్దింపును అసహించుకొనువాడు పశుప్రాయుడు. సత్పురుషునికి యెహోవా కటాక్షము చూపును. దురాలోచనలు గలవాడు నేరస్తుడని ఆయన తీర్పు తీర్చును. భక్తిహీనత వలన ఎవరునూ స్థిరపరచబడరు. నీతిమంతుల వేరు కదలదు. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము. సిగ్గు తెచ్చునది వాని ఎముకలకు కుళ్ళు. నీతిమంతుల తలంపులు న్యాయయుక్తములు. భక్తిహీనులు చెప్పు ఆలోచనలు మోసకరములు. భక్తిహీనుల మాటలు నరహత్య చేయ పొంచువారి వంటివి. యథార్థవంతుల నోరు వారిని విడిపించును. భక్తిహీనులు పాడై లేకపోవుదురు. నీతిమంతుల ఇల్లు నిలుచును. ఒక్కొక్క మనుష్యుడు తన వివేకము కొలది పొగడబడును. కుటిల చిత్తుడు తృణీకరింపబడును. ఆహారము లేకున్నను తనను తాను పొగడుకొను వానికంటే దాసుడు గల అల్పుడు గొప్పవాడు. నీతిమంతుడు తన పశువుల ప్రాణమును దయతో చూచును. భక్తిహీనుల వాత్సల్యము క్రూరత్వమే. తన భూమిని సేద్యపరచుకొను వానికి ఆహారము సమృద్ధిగా కలుగును. వ్యర్థమైన వాటిని అనుసరించువాడు బుద్ధిలేనివాడు. భక్తిహీనులు చెడ్డవారికి దొరుకు దోపుడు సొమ్మును అపేక్షించుదురు. నీతిమంతుల వేరు చిగుర్చును. పెదవుల వలని దోషము అపాయకరమైన ఉరి. నీతిమంతుడు ఆపద తప్పించుకొనును. ఒకడు తన నోటి ఫలము చేత తృప్తిగా మేలు పొందును. ఎవని క్రియల ఫలము వానికి వచ్చును. మూడుని మార్గము వాని దృష్టికి సరి అయినది. జ్ఞానం గలవాడు ఆలోచనను అంగీకరించును. మూఢుడు కోపపడినది నిమిషములోనే బయలుపడును. వివేకి నిందను వెల్లడిపరచక యురకుండును. సత్యవాద ప్రియుడు నీతిగల మాటలు పలుకును. కూటసాక్షి మోసపు మాటలు చెప్పును. కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు. జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము. నిజమాడు పెదవులు నిత్యము స్థిరమయ్యుండును. అబద్ధమాడు నాలుక క్షణమాత్రమే యుండును. కీడు కల్పించువారి హృదయములో మోసము కలదు. సమాధానపరచుటకై ఆలోచన చెప్పువారు సంతోషభరితులగుదురు. నీతిమంతునికి ఏ ఆపదయు సంభవింపదు. భక్తిహీనులు కీడుతో నిండియుందురు. అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు. సత్యవర్తనులు ఆయనకిష్టులు. వివేకి అయిన వాడు తన విద్యను దాచిపెట్టును. అవివేక హృదయులు తమ మూఢత్వము వెల్లడి చేయుదురు. శ్రద్ధగా పనిచేయువారు ఏలుబడి చేయుదురు. సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును. ఒకని హృదయములోని విచారము దాని కృంగజేయును. దయగల మాట దాని సంతోషపెట్టును. నీతిమంతుడు తన పొరుగువానికి దారిచూపును. భక్తిహీనుల ప్రవర్తన వారిని దారి తప్పించును. సోమరి వేటాడినను పట్టుకొనడు. చురుకుగా నుండుట గొప్ప భాగ్యము. నీతి మార్గమునందు జీవము కలదు. దాని త్రోవలో మరణమే లేదు. అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు వ్రాసిన పత్రిక 11వ అధ్యాయము. విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును, అదృశ్యమైనవి యున్నవనుటకు రుజువునై ఉన్నది. దానిని బట్టియే పెద్దలు సాక్ష్యము పొందిరి. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు, అందును బట్టి దృశ్యమైనది కనబడెడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. విశ్వాసమును బట్టి హేబెలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణలను గూర్చి సాక్ష్యమిచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. అతడు మృతి నొందియు ఆ విశ్వాసము ద్వారా మాటలాడుచున్నాడు. విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండునట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము పొందెను. కాగా దేవుడతని కొనిపోయెను గనుక అతడు కనబడలేదు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడయుండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయనయున్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటివారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. అబ్రహాము పిలువబడినప్పుడు
విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలువెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలువెళ్ళెను. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అనువారును గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దత్త దేశములో పరవాసులైరి. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురుచూచుచుండెను. విశ్వాసమును బట్టి సారాయు వాగ్దానము చేసినవాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. అందుచేత మృతతుల్యుడైన ఆ యొక్కని నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి లెక్కింపశక్యము కాని ఇసుక వలెను సంతానము కలిగెను. వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందిరి. ఈలాగు చెప్పువారు తమ స్వదేశమును వెదకుచున్నామని విషదపరచుచున్నారు కారా? వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకమందుంచుకొన్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడనని అనిపించుకొనుటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. ఏలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణము సిద్ధపరిచి ఉన్నాడు. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించెనో ఇస్సాకు వలననైనది నీ సంతానం అనబడును అని ఎవనితో చెప్పబడెనో ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచినవాడై తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతనిని మృతులలో నుండి మరలా పొందెను. విశ్వాసమును బట్టి ఇస్సాకు జరగబోవు సంగతుల విషయమై యాకోబును ఏశావును ఆశీర్వదించెను. విశ్వాసమును బట్టి యాకోబు అవసాన కాలమందు యోసేపు కుమారులలో ఒక్కొక్కని ఆశీర్వదించి తన చేతికర్ర మొదలు మీద ఆనుకొని దేవునికి నమస్కారము చేసెను. యోసేపు తనకు అవసాన కాలము సమీపించినప్పుడు విశ్వాసమును బట్టి ఇశ్రాయేలు కుమారుల నిర్గమనమును గూర్చి ప్రశంసించి తన శల్యములను గూర్చి వారికి ఆజ్ఞాపించెను. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడయుండుట చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతని దాచిపెట్టిరి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఎలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వాణిని చూచునట్టు స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయెను. తొలిచూలు పిల్లలను నాశనము చేయువాడు ఇశ్రాయేలీయులను ముట్టకుండు నిమిత్తము అతడు విశ్వాసమును బట్టి పస్కాను రక్తప్రోక్షణ ఆచారమును ఆచరించెను. విశ్వాసమును బట్టి వారు పొడి నేల మీద నడిచినట్లు ఎర్ర సముద్రములో బడి నడిచిపోయిరి. ఐగుప్తీయులు అలాగు చేయజూచి మునిగిపోయిరి. విశ్వాసమును బట్టి 7 దినముల వరకు ప్రదక్షిణము చేయబడిన తరువాత ఎరికో గోడలు కూలెను. విశ్వాసమును బట్టి రాహాబను వేగుల వారిని సమాధానముగా చేర్చుకొనినందున అవిధేయులతో పాటు నశింపకపోయెను. ఇకను ఏమి చెప్పుదును? గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలను వారిని గూర్చియు ప్రవక్తలను గూర్చియు వివరించుటకు సమయము చాలదు. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహముల నోళ్లను మూసిరి, అగ్నిబలమును చల్లార్చిరి, ఖడ్గధారను తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలులైరి, అన్యుల సేనలను పారదోలిరి. స్త్రీలు మృతులైన తమ వారిని పునరుత్థానము వలన మరల పొందిరి.
కొందరైతే మరి శ్రేష్టమైన పునరుత్థానము పొందగోరి విడుదల పొందనొల్లక యాతన పెట్టబడిరి. మరికొందరు తిరస్కారములను, కొరడ దెబ్బలను, మరి బంధకములను, ఖైదును అనుభవించిరి. రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి. గొర్రె చర్మములను, మేక చర్మములను వేసుకొని దరిద్రులయుండి శ్రమపడి హింస పొందుచు అడవులలోను, కొండల మీదను, గుహలలోను, సొరంగములలోను తిరుగులాడుచు సంచరించిరి. అట్టివారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరచెను గనుక వీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదు.